ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి పరిపాలన చూసిరు, ఎంతో మంది రాజకీయ నాయకులు చూసిరు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పరిపాలన గమనిస్తూ ఉన్నారు. ఈ సమైక్య పరిపాలన కావచ్చు, లేకపోతే స్వరాష్ట్ర పరిపాలన కావచ్చు, తేడా ఏంటక్క? ఏం అబ్జర్వ్ చేశారు ఈ ప్రభుత్వాల పరిపాలనలో? నాయకులు మారిండ్రు తప్ప, నాయకులు మారిండ్రు, పొలిమేరలు మారినాయి. అంటే రాష్ట్ర విభజనలో పొలిమేరలు మారినాయి తప్ప యథాతథంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువగా మన సంపద దోపిడికి గురైంది. మన రాష్ట్రం ఏర్పడగానే కొద్ది రోజులకే అదేంటి భూములు, సహజ వనరులు, అనేక విషయాలలో తెలంగాణ మోసపోయింది. ఒక ఉద్యమ నాయకుడని నమ్మినాన వస్తే పుచ్చిబుర్రలేని అని ఊళ్ళలో మాట్లాడతాం. అట్లా తెలంగాణ ఆకాంక్షలతో ఏర్పడ్డటువంటి తెలంగాణలో అనుకున్న వాటికంటే ఎక్కువ పుష్కలంగా మనకు ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాలు, రాజకీయ ప్రాతినిధ్యాలు వస్తాయని కలలుగన్నాం మేము. వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యాలు కావాల్సిందే కదా. ఎవరి పర్సెంట్ వాళ్ళు తీసుకుంటే, ఎవరి వాటా ఎంతో పంచుకుంటే బాగుంటది తెలంగాణ, మన రాష్ట్రాన్ని మనం ఏలుకుంటామన్న ఆకాంక్ష ఉండి ఉద్యమానికి మేము సంపూర్ణంగా పనిచేసినాం. ఎట్లాగా ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ సాధించడం, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వాలు సాధించుకున్న తర్వాత ఇప్పటికీ 12.5 ఏళ్ళుగా తెలంగాణను మనమే పాలించుకుంటున్నాం. ఏమైనా తేడా ఏమైనా అంటే సంతోషంగా ఉన్నారు నిజంగా తెలంగాణ ప్రజలు? లేరు, ఏ ప్రజలు సంతోషంగా లేరు. ఒకవైపు నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు, రైతులు పాత ప్రభుత్వంలో, టిఆర్ఎస్ ప్రభుత్వంలో, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత మన్నటి ఉద్యమంలో పాల్గొన్న జెన్జీ అంతా ఆనాడు నాతో సహా ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఆటోలు నడుపుకుంటున్నారు, అది జొమాటో హోటళ్ల దగ్గర, అన్నిటి దగ్గర పనులు చేస్తున్నారు తప్ప కొద్దిగా గొప్ప ఎంతమంది మన పెద్దపల్లి ఆత్మహత్య వరకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోగా వృత్తులు, ఉపాధి కోల్పోయి కూడా అసలు నిరుద్యోగం చాలా తెలంగాణలో పెరిగిపోయింది తప్ప ఎవరు సుఖశాంతులతో లేరు. కొంతమంది ఉన్నారు సుఖశాంతులతో, కొంతమంది ఉన్నారు. కేసీఆర్ కుటుంబం సుఖశాంతులతో ఉంది. వాళ్ళ ఇంట్లో గింతంత రాజకీయ వాటా కోసం మీరు రెండు పరిశీలించాలి. ఒక రాజకీయ వాటా కోసం బిడ్డ పార్టీ పెట్టుకుంది, కొడుకు మనకు ఆయన తర్వాత నెక్స్ట్ సీఎం గా వాళ్ళు ప్రమోట్ చేస్తుంది ఆ పార్టీ అంతా. దాని తర్వాత వాళ్ళు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ క్యాడర్, సెకండ్ క్యాడర్ అంతా తెలంగాణను సమూలంగా దోసుకొని వాళ్ళంతా బాగున్నారు. ఇక ప్రజలైతే పూర్తి నిర్వీర్యంగా ఉన్నారు. ఎల్లదు చాలదనే దగ్గరనే ప్రజలు ఉన్నారు. ఉద్యోగాలు లేవు, భూములు లేవు, రైతు బంధువులు లేవు, ఏ బంధువులు లేవు. అంతా ఎక్కడికక్కడ ప్రజలంతా గందరగోళంగా, ఉపాధులు లేక, జీవనోపాధులు కోల్పోయి నిర్వీర్యంగా ఉన్నటువంటి పరిస్థితి మన గ్రామాలకు వెళ్తే, మండలాలకు వెళ్తే అది కనపడుతుంది. ఇంకొకటి భూముల పేరుతోటి, ధరణి పేరుతోటి, ఒకవైపు భూభారతి పేరుతోటి కూడా ఉన్న భూములను కూడా, దళితుల భూములను, బీసీల భూములను ఈ గవర్నమెంట్ సర్కార్ తీసుకుంది కదా. దీంతో పాటు మళ్ళీ అభివృద్ధి పేరుతోటి హెచ్ఎండిఏలతోటి కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములను కూడా వాపస్ తీసుకుంది. ఇట్లా ఒకవైపు భూమిని చెరబట్టిరు, మనుషులను చెరబట్టిరు, అన్నిటికంటే మించి ఆత్మగౌరవాన్ని కూడా చెరబట్టిరు.